అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు ప్రాంతంలో వలసలు చూశాను, ఆత్మహత్యలు చూశాను. అవి చూసిన తర్వాత మరి నేను ఒక డాక్టర్గా కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా ముందుకు రావాలని చెప్పేసి ప్రయత్నం చేసి ఒక ఎంపీ అయ్యాను. నేను ఎన్నో ఆశయాలు, ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలకు మీకు ఇది చేస్తాను, అది చేస్తానని చెప్పేసి ఎంపీ అయ్యాను. అయిన తర్వాత నేను విశ్వ ప్రయత్నం చేశాను. వారికి మంచి సదుపాయాలు కల్పించాలని చెప్పి, మా ప్రాంతంలో వలసలు ఆపాలని చెప్పి, మా రైతులకు నీళ్ళు ఇవ్వాలని, నా అభ్యర్థనలను కూడా ఒక అరణ్య రోదనలాగా అయిపోయింది. నాకు కంఠశోష తప్ప ప్రతిఫలం ఏమీ దక్కలేదు. నేను కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. అవి మాత్రమే నా క్రెడిట్కు మిగిలిపోతున్నాయి. ఇంకో రెండో విషయం, వైసీపీ పార్టీ వాళ్ళు ఉత్తుత్తి సామాజిక న్యాయం ప్రదర్శిస్తూ ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వీళ్ళకందరూ కూడా మేము అధికారాలు ఇస్తున్నామంటున్నారు. కానీ నేను స్వయంగా ఉండి ఒక మేధావిగా నేను గ్రహించింది ఏంటంటే, అక్కడ పదవులు ఉంటాయి, అధికారాలు ఉండవు. మన దగ్గరికి ఒక 10 మంది అభ్యర్థనలు తీసుకుని గ్రీవెన్సెస్ తీసుకొని వస్తారు. 10 మందిలో కనీసం ఒకరికో ఇద్దరికి మనం న్యాయం చేయగలిగితే ఈ ఎంపీ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ న్యాయం జరిగినట్టు ఉంటుంది. అలా కాకుండా ఏదో ఉత్సవ విగ్రహాలాగా ఉండాలి, మీరు కేవలం ప్రోటోకాల్ పాటించాలి, ఇదే విధంగా జీవిత విధానం అన్నది నాకు నచ్చలేదు. నేను విశ్వ ప్రయత్నం చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అతి తక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగాను. కాబట్టి ఇంక నేను అక్కడ చేయలేను. అభివృద్ధి లేకపోతే ప్రజలకు పురోగతి ఉండదు, ఆ ప్రాంతం అభివృద్ధి కాదనే ఉద్దేశంతో నేను టీడీపీలోకి వచ్చాను. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు పొత్తుకు వెళ్తున్నారు. పొత్తు ఒక మంచి అభివృద్ధికి చిహ్నం అనుకుంటున్నాను నేను. జనసేన, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ వీళ్ళందరూ కలిస్తే ఆంధ్ర ప్రాంతం మంచి అభివృద్ధి చెందుతుందని నేను ఆశతో, వీరి నిజాయితీ నిబద్ధతను చూసి నేను ఈరోజు టీడీపీలో చేరడం జరిగింది. ముఖ్యంగా కర్నూలు ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి నేను నారా చంద్రబాబు నాయుడు గారికి అన్ని వివరించాను. మేము తప్పకుండా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. గత వచ్చే 5 సంవత్సరాల్లో తప్పకుండా ఇవన్నీ కూడా మేము నెరవేరుస్తాము. నీళ్ళ విషయం కానివ్వండి, వలసలు తగ్గించడానికి ప్రయత్నం కానివ్వండి, ఉపాధి అవకాశాలు, సంపద సృష్టి, ఇవన్నీ కూడా మేము తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చారు. నా దృఢ సంకల్పం ఏంటంటే, కర్నూలు ప్రాంతంలో వలసలు నివారించాలి, ఉపాధి కల్పించాలి. యువత కూడా వలసలు వెళ్తున్నారు, చదువుకున్న యువత కూడా వలసలు వెళ్తున్నారు. సో యువతకు ఉపాధి చూపించాలి, వలసలు వెళ్తున్న రైతులకు ఉపాధి చూపించాలి. మేము సంవత్సరానికి ఒక పంట పండించుకోవడం మాకు గగనం అయిపోతామండి. మాకు 50 టీఎంసీ నీళ్లు తుంగభద్రలో పారుతున్నా కూడా మేము వాటిని నిల్వ ఉంచుకునే పరిస్థితి లేదు. కాబట్టి మా దగ్గర దారిద్ర్యం ఎక్కువ, వలసలు ఎక్కువ. మా కర్నూలు ప్రాంతం అంతా కూడా ఒక నల్ల ఎడారిలాగా కనిపిస్తామండి. అందరూ అనుకుంటారు అది ఎత్తైన ప్రాంతం, వర్షం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ నీళ్లు లేవనుకుంటారు. కానీ తప్పు, శుద్ధ తప్పు. మాకు 50 టీఎంసీ 50 టీఎంసీల నీరు మా ప్రాంతంలో పారుతుంది తుంగభద్ర నదిలో. కోడుమూరులో పెద్ద పెద్ద మహానుభావులు అక్కడ రాజ్యం వెళ్ళినారు, కానీ ఇంతవరకు కూడా తాగే నీళ్లు లేవు. నేను పులకర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంతా డిపిఆర్ తయారు చేసేసి ముఖ్యమంత్రి గారికి హ్యాండ్ ఓవర్ చేసి రెడీ టు జీవో కూడా రిలీజ్ అయింది, కానీ పనులు లేవు. ఎందుకంటే నిధులు లేవు. సో మనం ఒక చిన్న గ్రామానికి, ఒక 40,000 జనాభా ఉన్న ఒక గ్రామానికి లేకపోతే ఒక పట్టణానికి త్రాగే నీళ్ళు ఇవ్వలేకపోతే, గత 10 సంవత్సరాల నుంచి హామీలు ఇస్తుంటే కూడా కేవలం 100 కోట్ల రూపాయలతో మన అభివృద్ధి కార్యక్రమం చేయలేకపోతే, తాగే నీళ్ళు ఇవ్వలేకపోతే ఇంక రాజకీయాలు ఎందుకు అనిపించింది? మా కర్నూలు నగరం 2 నదుల మధ్యలో ఉన్నది. తుంగభద్ర, హంద్రి ఒక సంగమేశ్వరం లాగా ఉంటుంది. ఇవి వెళ్ళి కృష్ణలో కలుస్తాయి. ఈ సంగమేశ్వరం ఈ ఏరియాలో కూడా మాకు తాగే నీళ్లు లేవని చెప్తే ఎంత క్లిష్ట పరిస్థితులు ఉందో మీకు అర్థమవుతామండి. మరి నేను విశ్వ ప్రయత్నం చేశాను, ఎన్నో దఫాలు ప్రయత్నం చేసి మెమరాండమ్స్ ఇచ్చాను. కానీ మాకు అక్కడ పరిస్థితి ఏంటంటే అపాయింట్మెంట్స్ ఉండవు. ఎంపీలకు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్సే ఉండవు, కొన్ని వర్గాలకు మాత్రం ఉంటాయి. నాకు పర్టికులర్గా కేవలం 2 సార్లు అపాయింట్మెంట్ దొరికింది. అంటే ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకోగలిగాను. ఒకసారి అభివృద్ధి కార్యక్రమాల గురించి మొత్తం ఒక బుక్లెట్ తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. రెండవసారి గంజి చిరంజీవిని పార్టీలో చేర్పించినప్పుడు నన్ను పిలిచారు.
వాళ్ళు ఏ మాటలు చెప్పమన్నారో అది వచ్చి నేను మీడియా ముందు చెప్పాను. అంతకు తప్పి నేను ఎప్పుడు కూడా బాగా నియోజకవర్గం గురించి ముఖ్యమంత్రి గారితో కలిసే అవకాశం నాకు రాలేదు. అంటే ఈరోజు టికెట్ గురించి డిస్కషన్ జరగలేదు. నేను వితౌట్ ఎనీ కండిషన్స్ మీ పార్టీలో వస్తున్నాను సార్ అని చెప్పాను. అవకాశం ఉంటే తప్పకుండా మీకు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తామన్నారు. మరి నాకు కేవలం పదవే కాదు, ఒక అభివృద్ధి చేసే పార్టీలో ఉంటే ఏదో విధంగా నాకు అవకాశం వస్తుంది, నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుని కృషి చేస్తానని చెప్పి పెద్ద ఆయనకు చెప్పడం జరిగింది. 90% టీడీపీ వచ్చే అవకాశం ఉందని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే మేము క్షేత్రస్థాయిలో, గ్రామీణ స్థాయిలో కూడా మాకు చాలా పరిచయాలు ఉంటాయి. వాళ్ళు చెప్పడం ఏంటంటే, అన్న పథకాలు ఉన్నాయి కానీ కేవలం 2,000 3,000తో మా జీవితం సాగదు కదా, ఒక కుటుంబం నడవాలంటే కనీసం 10,000 కావాలి అన్నారు. ఇంకోటి వాళ్ళు అడిగిన ఒకటే ఒక ప్రశ్న, అన్న మీరు ఎన్ని పథకాలు ఇస్తున్నా వలస లాగలేదు ఎందుకన్నా అంటున్నారు. మా ప్రాంతం నుంచి ప్రతి సంవత్సరం 2,50,000 మంది బయటికి వెళ్తారు. ఆ 2,000 3,000 ఇవ్వడం వల్ల, పథకాలు ఇవ్వడం వల్ల వలస లాగడం లేదు. అది కేవలం ఒక ఉపశమనంగా జరుగుతూ ఉంది. ప్రజలే చెప్తా ఉన్నారు. ఎవరైతే పథకాలు తీసుకుంటున్నారో వాళ్ళే అంటున్నారు, ఉదయం వస్తున్నాయన్నా సాయంత్రం కదా జేబులు ఖాళీ అయిపోతున్నాయి అని చెప్పి. ఇది అందరికీ తెలిసినదే, వాళ్ళు నేను స్వయంగా కూడా విన్నాను. కాబట్టి అక్కడ కర్నూలు ప్రాంతంలో మా 7 నియోజకవర్గాల్లో కూడా నాకు తెలిసి 7 టీడీపీ గెలిచే అవకాశం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. సో యువతకు కూడా చాలా ఉపాధి అవసరం అక్కడ. మీరు ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. మొత్తం మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 ఆర్ మోర్ దెన్ 70 ఉంది ఇండియాలో. కానీ మా ప్రాంతంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఆయురార్థం కేవలం 68 సంవత్సరాలే. అంటే మా ప్రాంతంలో 2 సంవత్సరాల ముందే చనిపోతున్నారు ప్రజలు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. పేదరికం, అక్కడ రేడియేషన్ ఎక్కువ ఉంది. మాకు సుమారు 75 గ్రామాల్లో ఫ్లోరైడ్ ఉంది. ఈ ఫ్లోరైడ్ ఉందండి, దీనివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని పలుసార్లు చెప్పాను. ఒకసారి కలెక్టర్ గారు వార్నింగ్ ఇచ్చారు, సార్ మీరు ఈ విషయం ఎక్కువ రైజ్ చేయకూడదు, మాకు సీఎంఓ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, మీరు ఫ్లోరైడ్ గురించి మాట్లాడకండి. సో ఇట్లా అన్నిటికీ కట్టిపడేశారు. ఇప్పుడు ఎందుకు ధైర్యం చేసి బయటకు వచ్చామంటే, సరే ఆ పార్టీ చిహ్నంలో గెలిచాం కదా, ఇంకా 5 సంవత్సరాలు అయిపోయింది, కనీసం ఇప్పుడైనా కూడా ఉన్న వాస్తవాలు ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో నాకు ఈ అవకాశం ఉపయోగించుకుంటున్నాను. అండ్ ఆఖరిగా నేను ఆంధ్ర ప్రజలకు చెప్పేది ఏంటంటే, అన్న మనము పొయ్యి మీద ఉన్న కుండను చూసి అది కాలుతుందని ముట్టుకోకూడదు. పొరపాటున ఆంధ్ర ప్రజలందరూ కూడా ఒకసారి వేడిగున్న కుండను ముట్టుకొని చేతులు కాల్చుకున్నారు. మళ్ళీసారి మీరు విజ్ఞతతో ఆలోచన చేయండి. రెండో చేయి కూడా కాల్చుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఒకసారి మనం చేతులు కాల్చుకున్నాము. ఈ ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, మన పిల్లలు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే దయచేసి మీరు ఆలోచన చేసి విజ్ఞతతో మీరు అభివృద్ధి కొరకు ఓటేయండి. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఈ పొత్తుకు మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా విన్నవించుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.